మనుషుల్లో జీవం ఉంటుంది. జీవం కలిగిన వారిలో కదలికలు ఉంటాయి. కానీ జీవం లేని నిర్జీవమైన వస్తువులు లేదా విగ్రహాలు కదలగలవా? ఒకవేళ కదిలే అని చెప్పినా గానీ మీరు ఎవరైనా నమ్ముతారా? మనలో చాలా మంది అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతున్నాడు అని చెప్తూ ఉంటారు, కానీ కళ్ళతో చూస్తే గానీ నమ్మలేం. మరి ఈ వీడియోలో జీవం లేని వస్తువులు కదులుతుండగా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని చిత్రాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. జీవం లేని ఎటువంటి ఆబ్జెక్ట్ లో కూడా కదలికలు అనేవి ఉండవు, కానీ కొన్ని సందర్భాల్లో వాటిలో కదలికలు వచ్చాయి. దాని కారణం వాటిలో అద్భుత శక్తిలో తెలియదు, లేక కంప్యూటర్ గ్రాఫిక్స్ తెలియదు, కానీ చూస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు. మరి అటువంటి కొన్ని వీడియోలు ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, ఇక్కడ కనబడుతున్న అమ్మవారి వీడియో 2 సంవత్సరాల క్రితం ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి కాళీమాత యొక్క ప్రతిమని వీడియో రికార్డ్ చేస్తున్నాడు. మరియు ఆ వీడియో రికార్డ్ చేసే సమయంలో ఈ వీడియోలో కాళీమాత యొక్క కళ్ళు కెమెరా వైపు కోపంగా చూస్తున్నట్లు కనిపిస్తుంది. కావాలంటే ఈ వీడియోని మీరే చూడండి. అనే చెప్పాలి. నెంబర్ 3, 2016లో చెన్నైలోని సాయిబాబా గుడిలో సాయిబాబా విగ్రహం సీసీ కెమెరాలో ఒక వింతైన విషయాన్ని రికార్డ్ చేసింది. అందులో సాయిబాబా బొమ్మ తన మెడలో ఉన్న పూలమాలని దానంతటా అదే జారి కింద పడిపోవడం కనిపించింది. ఆ మార్పులు ప్రతిరోజు జరుగుతున్నాయి. అసలు ఆ మార్పులు ఎలా జరుగుతున్నాయని సీసీ కెమెరాని అక్కడ అమర్చారు. ఆ వీడియోలో సాయిబాబా తన మెడలో వేసిన మాలని తనకు తానే తీసేయడం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ దండ జారి మాత్రం పడిపోలేదు. ఏదో ఒక బలమైన ఫోర్సు కారణంగానే ఆ మాల పడిపోయినట్టు కనిపిస్తుంది. నెంబర్ 4, ఇక్కడ కనబడుతున్న ఫుటేజ్ చైనాలోని ఒక బౌద్ధ మందిరంలో రికార్డ్ చేయబడింది. అందులో ఒక వ్యక్తి బుద్ధుడి యొక్క వీడియోని రికార్డ్ చేస్తున్నాడు. అలా రికార్డ్ చేస్తున్న సమయంలో సడన్ గా బుద్ధుడి ప్రతిమ మీదకి ఎండ తగులుతుంది. అప్పుడు ఆ ఎండలో బుద్ధుడి యొక్క విగ్రహం కళ్ళని ఆర్పినట్లుగా కనిపిస్తుంది. ఒక్కసారి కాదు, దాదాపు 5-6 సార్లు బుద్ధుడి విగ్రహం కళ్ళు ఆర్పినట్లుగా ఆ వీడియోలో కనిపించింది. ఎండ కారణంగా అలా కనిపించిందేమో అనేసి మరొక వ్యక్తి మరొక కోణంలోంచి ఆ విగ్రహాన్ని రికార్డ్ చేశాడు. అందులో క్లియర్ గా ఆ యొక్క బుద్ధుడి విగ్రహం కళ్ళు ఆర్పుతున్నట్లు కనిపించింది. నెంబర్ 5, ఈ వీడియోలో 3 కుర్రవాళ్ళు దెయ్యాలతో మాట్లాడడానికి స్పిరిట్ గేమ్ ని అర్ధరాత్రి పూట ఆడుతున్నారు. చాలా మంది ఆత్మలతో మాట్లాడడానికి ఈ స్పిరిట్ గేమ్ ని ఆడుతూ ఉంటారు. మరియు ఆత్మలతో మాట్లాడేటప్పుడు తమ యొక్క అనుభవాన్ని రికార్డ్ చేసుకోవడానికి వారు ఒక కెమెరాను కూడా ముందు పెట్టుకున్నారు. ఆ కెమెరాలో అక్కడ జరుగుతుంది మొత్తం రికార్డ్ అవుతుంది. అప్పుడు వారు దెయ్యాలతో మాట్లాడదామని ప్రయత్నిస్తుండగా అప్పుడు సడన్ గా వారి వెనకాల కనిపిస్తున్న టెడ్డీ బియర్ లో సడన్ గా కొన్ని మార్పులు కనపడ్డాయి. మళ్ళీ అది ఎందుకు కదిలిందో వారు చెక్ చేసుకొని ఏమీ లేదని మళ్ళీ కూర్చొని గేమ్ ఆడుతుండగా మళ్ళీ ఆ టెడ్డీ బేర్ కదలడం మొదలైంది. ఒక రెండోసారి ఆ ముగ్గురు ఆ టెడ్డీ బేర్ ని చూసి అక్కడ నుండి భయంతో పారిపోయారు. చూసారు కదా, కెమెరాలో రికార్డ్ అయిన మీరు నమ్మలేని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇందులో ఏ వీడియో అయితే మీకు అద్భుతం అని అనిపించిందో దాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.